బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలులో 10 ఏళ్ల ప్రేమ జంటలో విషాదం నెలకొంది. వివాదాస్పదంగా మారింది మెడికల్ రిప్రజెంటేటివ్ సతీష్ బలోన్ మరణం. 10 ఏళ్లుగా ప్రేమించుకున్న ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ సతీష్ పైన 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేశాడు. అయితే ప్రేమించిన అమ్మాయి దూరం అవుతుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి సతీష్ ప్రాణాలు తీసుకున్నాడు. ఇక సతీష్ లవ్ ఎపిసోడ్లో ఐటీడీసీ నాయకుడు తిలక్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తిలక్ను అరెస్ట్ చేయాలంటూ సతీష్ కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. సతీషే నన్ను వేధించాడంటున్న ప్రియురాలు కల్పన. మన ఇద్దరి ఫోటోలు ఉన్నాయి, ఎలా పెళ్లి చేసుకుంటామని టార్చర్ కూడా పెట్టాడంటూ కల్పన చెప్తోంది. కేసు పెట్టిన తర్వాత కూడా వేధించాడంటుంది కల్పన. పొలిటికల్ టర్న్ తీసుకుంది సతీష్ కల్పన ఉదంతం. సో 10 ఏళ్ల ప్రేమ జంట అంటూ చెప్తున్నారు. కానీ నన్ను వేధించేవాడు, నన్ను భయపెట్టేవాడు, మన ఫోటోలు వీడియోలు ఉన్నాయి, ఎలా పెళ్లి చేసుకుంటావంటూ భయభ్రాంతులకు గురి చేసేవాడు, కేసు పెట్టిన తర్వాత కూడా టార్చర్ పెట్టేవాడు అని చెప్పి సతీష్ పై కల్పన ఒక వీడియో రిలీజ్ చేసింది. అయితే దీని వెనుక తిలక్ ఉన్నాడు, తిలక్ చేయడం మూలంగానే ఎంత జరిగిందని సతీష్ కుటుంబీకులు చెప్తున్న మాట. అయితే మెడికల్ రిప్రజెంటేటివ్ సతీష్ మరణం పైన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒకసారి అటు ఆమె ప్రియురాలు కల్పన మాట్లాడుకొచ్చింది ఆర్టీవీతో. ఒకసారి తను ఏం చెప్తోంది, తన వీడియోలో ఏం రాసింది, ఒకసారి వీడియో చూద్దాం. నా పేరు కల్పన. ఇప్పుడు జరుగుతున్న సతీష్ అనే వ్యక్తి ఇష్యూలో ఒక లెటర్ సర్కుల్ అవుతుంది. అది ఎస్వి మోహన్ రెడ్డి సార్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో మేమిద్దరం 15 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాము అని రాసి పెట్టింది. అండ్ సతీష్ రాసిన సూసైడ్ లెటర్ లో మాత్రం 10 years నుంచి మేము రిలేషన్షిప్ లో ఉన్నాము అని రాసి పెట్టింది. అండ్ నా ఏజ్ ఇప్పుడు 25 years. అంటే నేను 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సతీష్ ని లవ్ చేశానా? నేను 10 years ఉన్నప్పటి నుంచి తనని లవ్ చేశాను. పాలిటిక్స్ ఉండాలి కానీ మరీ ఇంతలా కాదు. అండ్ కొన్ని డేస్ తర్వాత సతీష్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి నన్ను హరాస్ చేయడం చేశాడు. అలా 2-3 days చేయడం బట్టి నేను మా డాడీకి చెప్పాను. నేను మా డాడీ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. మా డాడీకి హెల్పర్ గా తిలక్ సార్ని తీసుకున్నాము, హెల్ప్ చేశారని చెప్పేసి. మాకు తిలక్ సార్ హెల్ప్ చేశారే తప్ప తనకేం సంబంధం లేదు. అండ్ దీంట్లో భరత్ సార్కి కూడా ఎటువంటి సంబంధం లేదు. ఆయన భరత్ సార్ని ఇన్వాల్వ్ చేశారు. మేము అలా కంప్లైంట్ చేసిన తర్వాత కూడా సతీష్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి నన్ను మళ్ళీ హరాస్ చేయడం స్టార్ట్ చేశారు. నేను చెప్పాను, నువ్వు ఇలా హరాస్ చేస్తానే ఉంటే నేను మళ్ళీ కంప్లైంట్ చేశాను అని చెప్తే, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తాను, నీ కొన్ని పిక్స్ నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను చెప్పి నీకు పెళ్ళి కాకుండా చేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. సరే చేసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నేను వెళ్ళి ఎస్పీ సార్కి కంప్లైంట్ చేశాను అని చెప్పి బెదిరించాను. ఆ బెదిరింపులో తను భయపడుకున్నారో మరి నాకైతే తెలీదు. నా పేరు కల్పన. ఇప్పుడు జరుగుతున్న సతీష్ అనే వ్యక్తి ఇష్యూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఇలా ఉంటాయా రాజకీయాలు? తప్పుగా ప్రచారం చేస్తున్నారు మీరు. 25 ఏళ్ళు, నాకు 10 ఏళ్ల నుంచే నేను ప్రేమిస్తానంటే 15 ఏళ్ల నుంచే ప్రేమించానా? నన్ను వెంటాడుతూ ఉండేవాడు, వేధిస్తూ ఉండేవాడు. ఇలా తప్పుడుగా పోర్ట్రే చేయకండి అని చెప్పి తను ఒక రిక్వెస్ట్ వీడియో పెట్టింది. అట్ ది సేమ్ టైం వాళ్ళ తండ్రి కూడా మాట్లాడుకొచ్చారు. వాళ్ళేం మాట్లాడారో చూద్దాం. సార్, నేను పాప తండ్రిని సార్. నా పాపకి రోజు అబ్బాయి వల్ల చాలా టార్చర్ అయిపోయింది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ పాపని బెదిరింపులు, ఫోన్ ట్యాపరింగ్లు ఇవి చేస్తాను చూడు, యాసిడ్ పోయడము, ఇటువంటివి చేస్తాను చూడు, చంపేస్తాను, నాకు లవ్ చేయకపోతే చంపేస్తాను అని చెప్పినాడు సార్. అందుకు ఒకరోజు నేను తోలుకొచ్చేవాడిని సార్. పాప ఒకరోజు ఏడ్చుకుంటూ చెప్పింది సార్, నేను తిలక్ గారు, నాకు ఎవరు లేరు సార్, తిలక్ గారు తెలుసు కాబట్టి ఆయనకు ఫోన్ చేసి ఒకసారి నాకు హెల్ప్ చేయనా, ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆయన వచ్చి నేను పోయినాను సార్. పోలీస్ స్టేషన్కి పిలిపించినారు. ఆ రోజు అబ్బాయిని పిలిపించి ఎటువంటి ప్రాబ్లం లేకుండా పాపకి ఇబ్బంది లేకుండా చేయండి అన్న అంటే సారు వచ్చి ఆ అబ్బాయితో కూర్చోబెట్టి మాట్లాడించి నిలబెట్టడం కూడా నిలబెట్టాలి. అబ్బాయిని చాలా మంచిగా ఇట్లా చేయకూడదు అది ఇది అని చెప్పేసి చేస్తే వాళ్ళు ఒక లెటర్ రాసి ఇచ్చినారు సార్. ఆ రోజు నుంచి మా వల్ల కానీ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చినాడు, మా వల్ల కానీ మా కుటుంబ సభ్యుల వల్ల కానీ మీ అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పినారు. ఇది కల్పన తండ్రి మాట్లాడిన మాటలు. ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి 3 టౌన్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే మనస్తాపనకు గురైనటువంటి ఆయన బలమరణానికి పాల్పడ్డాడు, చనిపోయాడు సతీష్. సో ప్రెసెంట్ దీంట్లో తిలక్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు వినబడుతోంది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలోకి వెళ్ళింది అనేది అటు అమ్మాయి అండ్ తండ్రి చెప్తున్న మాట.
మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ బలవ మరణం తర్వాత నుంచి మరి ఇది చర్చనీయాంశంగా మారింది. అమ్మాయి ఏమో మేము 15 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నామని చెప్పి తప్పగా పోర్ట్రే చేస్తున్నారు అంటున్నాడు. ఆ అమ్మాయి చెప్తోంది. సతీష్ ఏమో మన ఫోటోలు వీడియోలు ఉన్నాయి, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావంటూ వేధిస్తున్నాడు కాబట్టే ఫిర్యాదు చేశానని చెప్పి తండ్రి చెప్తున్నాడు. అప్డేట్స్ ఏంటి ఈ కేసులో? అటు సతీష్ కుటుంబం ఏం డిమాండ్ చేస్తోంది? ఇది నిజంగా దీంట్లో రాజకీయ కోణ మీద కనబడుతోందా? మనోజ్, కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఒక జంట సంబంధించినటువంటి సతీష్ అనే వ్యక్తి ఈ రోజు బలవన్మరణానికి పాల్పడ్డాడు మెడికల్ ర్యాప్. దీనికి ప్రధానమైన కారణం గత 10 ఏళ్ల నుంచి పూర్తి ప్రేమలో ఉన్నారు, ఒకే కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా సమస్య రాలేదు. మధ్యలో ఎప్పుడైతే తిలక్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ మధ్యన ఆ కుటుంబంతో సంబంధాలు కొనసాగుతున్న తరుణంలోనే మనస్పర్ధలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే గత 3-4 రోజుల క్రితము పోలీస్ స్టేషన్ పిలిపించి అక్కడ వేధిస్తున్నాడని చెప్పి అమ్మాయికి పెళ్లి చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. తనతో ఫోటోలు ఉన్నాయి కాబట్టే ఎలా చేసుకుంటాం అనేసి భయపెట్టాడనే కోణంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఆ అమ్మాయి తండ్రితో పాటు ఆ అమ్మాయితో పాటు తండ్రి. అయితే దీనికి సహాయంగా ఐటీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు తిలక్ ని తీసుకెళ్లి 3వ పట్టణం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అక్కడ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే సతీష్ ని పిలిపించి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. దాంతో పాటు ఆ సమక్షంలోనే ఏదేమైనా సరే వదిలేదు